హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవ్రీడే ఏ విధంగా డైట్ మెయింటైన్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్గా అయితే నా డైట్ అయితే డిఫరెంట్గా ఉండేది. ప్రజెంట్ అయితే నేను ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నాను అనమాట. హోమ్ మేడ్గా అంటే స్ప్రౌట్స్, నట్స్, డేట్స్‌తోని ఇలా నేనైతే ఎగ్స్ తీసుకొని ప్రోటీన్ డైట్ అయితే మెయింటైన్ చేస్తున్నాననమాట. మోస్ట్‌లీ ఏంటంటే నేను రైస్ అనేది అవాయిడ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే రైస్‌లో అనేది ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి, ఈ రైస్ అవాయిడ్ చేస్తూ ఎక్కువగా మన బాడీకి ప్రోటీన్ ఇవ్వడం వల్ల పొట్ట కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నేను పెద్దగా బాడీ బిల్డింగ్ చేయడానికని కాదు గానీ ఫ్రెండ్స్, మెయిన్‌గా ఏంటంటే హెల్తీగా డైట్ మెయింటైన్ చేద్దామని. అయితే నా డైట్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటంటే మార్నింగ్ నేను 5:30-6కి లేస్తాననమాట. లేచిన వెంటనే నేను ఫ్రెష్ అప్ అయిపోయి 1 గ్లాస్ వరకైతే హాట్ వాటర్ తీసుకుంటాను. హాట్ వాటర్ తీసుకున్న 15 మినిట్స్ తర్వాత నేనేం చేస్తానంటే కొన్ని ఏదైతే ఒక 2 కప్స్ వరకు స్ప్రౌట్స్ తీసుకున్నాననుకోండి. దాంట్లో ఒక 1 కప్ అయితే బిఫోర్ ఎక్సర్‌సైజ్ ముందు తీసుకుంటాను. 1 కప్ ఆఫ్టర్ ఎక్సర్‌సైజ్ ముందైతే తీసుకుంటాను. నేను ఈ స్ప్రౌట్స్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే, నేను ముందు రోజు తీసుకోవడానికి ముందే నేనేం చేస్తానంటే, ఈరోజు మార్నింగే నేను వాటిని నీట్‌గా కడిగేసి వాటర్‌లో ఉంచేసి, ఈవినింగ్ అయితే వాటర్ అయితే తీసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఏంటంటే, అవి మొలకలొస్తాయన్నమాట. ఈ మొలకలొచ్చిన వాటిని 1 కప్ వరకు నేనేం చేస్తానంటే, పెసళ్ళు అండ్ శనగలు అండ్ పల్లీలు ఈ మూడిటిని నేనేం చేస్తానంటే, ఒక కప్పునైతే బెల్లంతోని తీసుకుంటానన్నమాట. మనకు అండ్ ఇంకొక కప్పొచ్చేసి నేను డేట్స్‌తోని తీసుకుంటాను. మార్నింగ్ 2 డేట్స్ అండ్ ఈవినింగ్ 2 డేట్స్ తీసుకుంటానన్నమాట. ఈ స్ప్రౌట్స్ అయినా, మన శనగలైనా, ఈ నట్స్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పల్లీలలో ఏంటంటే మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మజిల్ గెయిన్‌కి కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందన్నమాట. అంటే బాడీ బిల్డింగ్ చేసేవారికి కావచ్చు, చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. బికాజ్ ఏంటంటే దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ హార్ట్‌కి కూడా చాలా మంచిది. అండ్ దీంట్లో ఏంటంటే విటమిన్ ఇ, మెగ్నీషియం, నియాసిన్ ఇలాంటివి గూడా ఉంటాయన్నమాట. ఎక్కువసేపు కడుపు నిండినా గూడా మనకు కడుపు నిండినట్టుగా అనిపియదన్నమాట. ఈ నట్స్ తినడం వల్ల, ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల గూడా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశాను గాబట్టి ఈ వీడియో చేస్తున్నానన్నమాట. మనం ఈ నట్స్ తినడం కూడా ఏంటంటే అంటే గ్రౌండ్ నట్స్ ఎలా కొందరు పొట్టుతోని తింటారు. కొందరు పొట్టు లేకుండా తింటారు. పొట్టుతోని తినడం వల్ల ఏంటంటే మనకు ఫైబర్ అయితే లభిస్తుంది. నేనైతే పొట్టుతోనే తింటాను. పొట్టు తీయడం వల్ల కొంచెం మనకి ఇంకా కొంచెము టేస్టీగా ఉంటాయి. అండ్ శనగలనేది మనకు ఈరోజు నానబెట్టినయి మళ్ళీ నెక్స్ట్ డే తింటాం కాబట్టి కొంచెం లైట్‌గా స్మెల్ ఒస్తాయి కడిగినయి కూడా. వాటినేంటంటే ఒక బౌల్‌లో మనము లైట్ ఫ్లేమ్‌లో లైట్‌గా రోస్ట్ చేసుకున్నామనుకోండి కొంచెం ఉడికినట్టుగా అయిపోతాయి. అప్పుడు మనం శనగలను గూడా ఈజీగా తినడానికి ఉంటుంది. మీరు డైరెక్ట్ స్ప్రౌట్స్ తీసుకోవడానికి ఇబ్బందవుతుంది కాబట్టి బెల్లమైనా లేకపోతే ఇలా డేట్స్‌తోనైతే తీసుకోండి. నేనైతే డీమార్ట్‌లో తీసుకున్నటువంటి ఈ బెల్లంనైతే క్యూబ్స్ లాగున్నాయి. చిన్న చిన్న క్యూబ్సు. ఆ క్యూబ్ డైలీ ఒక క్యూబ్ వాడతాననమాట. అండ్ డేట్స్ వచ్చేసరికి గూడా నేను హాఫ్ కేజీ నాకు రూ. 100 పడ్డాయి. నేను కొంచెం లో క్వాలిటీ అంటే లో క్వాలిటీ కాదు, లో ప్రైస్‌యి తీసుకున్నాననమాట. డీమార్ట్‌లోనే. డైలీ ఒక 4 డేట్స్ తింటాను. మార్నింగ్ టైమ్‌లో 2 డేట్స్ తింటాను. అండ్ ఈవినింగ్ టైమ్‌లో 2 డేట్స్ తింటాను. చూడండి ఇప్పుడు నేను చూపిస్తుందయితే బెల్లం అన్నమాట. చిన్న చిన్న క్యూబ్స్ లాగుంటాయి. డైలీ ఒక క్యూబ్ తీసుకున్నా సరిపోతుందనమాట. ఎందుకంటే బెల్లం గూడా తినకూడదు. ఇది తాటి బెల్లం కాదు గాబట్టి. ఎందుకంటే తాటి బెల్లం అంటే మరీ ఎక్స్‌పెన్సివ్. బట్ నా బడ్జెట్‌లో నేను ఇదే చూజ్ చేసుకున్నాననమాట. చూడండి పెసాలు మొలకలుగా ఉన్నాయి. అండ్ శనగలు మొలకలుగా లేవు. అండ్ గ్రౌండ్ నట్స్ కూడా మొలకలుగా లేవన్నమాట. నేను కొందరు మొలకలు అవన్నీ గూడా మూడిటిని గూడా మొలకలు చేసుకొని తింటే మంచిదే. బట్ నాకు ఒక పెసలు మొలకలు చేసుకొని మిగతాయి అలా తింటున్నానన్నమాట. నాకు సరిపోతది. మెయిన్‌గా ఏంటంటే ఈ స్ప్రౌట్స్‌నైతే మనము లేకపోతే ఏంటంటే మనకు కొంచెం స్మెల్‌గా వచ్చి ఈ తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. స్ప్రౌట్స్ మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకున్నప్పుడే మనం డైట్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తామన్నమాట. డైలీ చికెన్ అండ్ ఎగ్స్ తినడము ఇబ్బంది అన్నవాళ్ళు అంటే బడ్జెట్ లేదు అన్నవాళ్ళు ఇలా స్ప్రౌట్స్‌తోని కూడా మనం డైట్ మెయింటైన్ చేయొచ్చు. చికెన్ అండ్ మటన్‌లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ స్ప్రౌట్స్‌లో మనకు 2, 3 రెట్లుగా ఎక్కువగా ఉంటుందన్నమాట.
అంటే పర్ 100 గ్రామ్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కావచ్చు. నేను ఏంటంటే ఈ స్ప్రౌట్స్ తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేస్తానన్నమాట. నేనేంటంటే ఈ ఇట్లా లిఫ్టింగ్ చేస్తున్నయి ఉన్నారు కదా! డంబెల్స్‌ను అండ్ ఈ డంబెల్స్ అయితే నేనేంటంటే అమెజాన్‌లో ఆర్డర్ పెట్టానన్నమాట. పీవీసీ మోడల్స్ అన్నమాట ఇవి. అంటే 20 కేజీస్ డంబెల్స్‌నైతే ఆర్డర్ పెట్టాను. ప్రెజెంట్ నేను చేస్తుంది ఇవి అటు 4 కేజీస్, ఇటు 4 కేజీస్ మొత్తం 8 కేజీస్ అయితే లిఫ్ట్ చేస్తున్నానన్నమాట. నిజంగా చెప్పాలంటే బిగినర్స్‌కు 20 కేజీస్ అనేది ఇనఫ్ అని చెప్పొచ్చు. నేను 8 కేజీస్ లిఫ్ట్ చేయడానికి కూడా చాలా బర్డెన్ అవుతుంది. బట్ ఏంటంటే మరీ బాగా బాడీ పెంచడానికి అని కాదు ఫ్రెండ్స్. డైలీ వర్కౌట్ చేయడం వల్ల చాలా మంచిది కదా అని నేనైతే డైలీ అలా డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఎక్సర్సైజ్ తర్వాత ఏం చేస్తానంటే ఇలా తింటానన్నమాట. అంటే ఫస్ట్ ఏంటంటే నేను మార్నింగ్ లేవగానే వాటర్ తాగాను కదా! 15 మినిట్స్ గ్యాప్ తర్వాత కొద్దిసేపే అంటే వర్కౌట్ చేస్తాను. ఆ తర్వాత ఫస్ట్ స్ప్రౌట్స్ తీసుకుంటాను. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ నేనేంటంటే మళ్ళీ సెకండ్ స్ప్రౌట్స్ తీసుకుంటానన్నమాట. ఇప్పుడు చూస్తుంది మీరేంటంటే లంచ్ అన్నమాట. లంచ్‌లోకి గూడా నేను స్పెషల్‌గానే కస్తూరితోని ప్రిపేర్ చేపిచ్చాను. ఏంటంటే ఇవి కాబూలి శనగలంటారు గదా! కాబూలి శనగల్లో గూడా హై ప్రోటీన్ ఉంటుంది కంటెంట్ కాబట్టి ఈ పులావ్ ఏపిచ్చానన్నమాట. మోస్ట్‌లీ అయితే ఆయిల్‌నైతే తక్కువగా యూజ్ జేయడం బెస్ట్ అని జెప్పొచ్చు. ఎందుకంటే మనము డైట్ మెయింటైన్ చేసేవాళ్ళము ఎక్కువగా ఆయిల్ వాడకుంటుంటేనే హెల్త్‌కి చాలా మంచిది. ఈ మనము బయట నుంచి తీసుకున్న ఆయిల్ వల్ల గూడా ఫ్యాట్ అనేది పేరుకునే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు మనకు. ఎందుకంటే మనము ఎక్సర్సైజ్ చేస్తాం గాబట్టి. అండ్ డిన్నర్ వచ్చేసి ప్రెజెంట్ మీకు చూపిస్తుంది డిన్నరు. డిన్నర్‌లో అయితే నేను ఒక్కొక్కసారి సింపుల్‌గా తీసుకుంటానన్నమాట. ఇలా 2 ఎగ్స్ అండ్ గ్రౌండ్ నట్స్, 2 డేట్స్ అన్నమాట. దాని తర్వాత ఏంటంటే రాగి జావ తాగాను. బట్ దీంట్లో కొంచెం కవర్ కాలేదనమాట. ఎగ్స్‌లో గూడా ఏంటంటే మనకు హై ప్రోటీన్ ఉంటుంది. వీలైతే మనం ఎగ్స్ అనేది మార్నింగ్ 2 తీసుకొని అండ్ ఈవినింగ్ 2 తీసుకోవచ్చు. అంతకు మించి కూడా తీసుకోవచ్చు. బడ్జెట్‌ని బట్టి నేనేంటంటే మార్నింగ్ ఎగ్స్ తినట్లేదు. ఓన్లీ ఈవినింగ్ అయితే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. అండ్ నట్స్ 2 డేట్స్ తీసుకుంటున్నాను. లైట్‌గా క్వాంటిటీ ఒకవేళ ఈవినింగ్ టైమ్‌లో రైస్ తీసుకుంటే తీసుకుంటాను. లేకపోతే లేదు. ఆల్మోస్ట్ నేను డైలీ ఏంటంటే 6-7 మధ్యలో నా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ కోసం మీరు కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేనైతే వీడియో చేస్తాను.